మీ అందరికీ గుర్తుందా? చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం సార్. వెళ్తే హోంవర్క్ చేసేవాళ్ళం కాదు. చేసేవాళ్ళమా? కొన్ని సందర్భాల్లో చేయకపోతే టీచర్లు ఏం చేసేవాళ్ళు? పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళ? ఎస్ సార్. దీన్ని ఏమంటారు? మొట్టికాయ. మొట్టికాయ. మీరందరూ ఇంటికి వెళ్ళి మీ ఆవిడకి ఒక మొట్టికాయ మళ్ళీ రోజేస్తుంది. అప్పుడు తలావస్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, పీనల్ గ్లాండ్ అన్ని యాక్టివేట్ అయిపోతాయి. ఇలాంటి హ్యాపీగా ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ వన్, చెవులు మంట చేసేవాళ్ళు. గుర్తుందా? అలా చేసేసేవాళ్ళు. మంట పుట్టేసేది. ఎందుకని? మన బాడీలో ఆర్గాన్స్, నర్వ్ ఎండింగ్స్ 3 చోట్ల ఉంటాయి. అరిచేతుల్లో, అరికాళ్ళలో, చెవుల్లో ఉంటాయి. సో ఇలా మడిచేస్తే మనం యాక్టివ్ అవుతామని అలా చేసేవాళ్ళు. తర్వాత సిటప్స్ ఎందుకు చేయించేవాళ్ళు అంటే, దీన్ని మన కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఒక 15 మంది మెంటలీ రిటార్డెడ్ కిడ్స్ తీసుకొని వాళ్ళు ఏం చేశారు, రోజు 15 గుంజీలు తీయించారు. తీయించితే వాళ్ళకి బ్రెయిన్ లో చాలా మార్పు వచ్చింది. అందుకని ఏం చేశారంటే దాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని పేరు పెట్టారు. ఏం పెట్టారు? సూపర్ బ్రెయిన్ యోగా. మీరు రోజు 15 గుంజీలు తీయండి ఆడుతున్నారు. ఓకే, సో యూ విల్ బి యాక్టివ్, రైట్? అదే విధంగా తొడపాసం పెట్టేవాళ్ళు. కిడ్నీ పాయింట్ ఇది. కిడ్నీ యాక్టివ్ ఉంటే మీ మతిమరుపు రాదు. ఓకే, ఇలా ఈ నర్వ్ ఎండింగ్స్ ప్రతి చోట్ల ఉంటాయి. సో అందుకని మీరందరూ ఒక 50 తప్పట్లు కొట్టండి. అది కూడా ఎలా పడితే అలా కొట్టద్దు. చూడండి, ఓకే, ఇలా కొడతారు కొంతమంది. మీకు అడ్వాంటేజ్ చెప్తే మీకు ఎప్పుడు తప్పట్లు కొట్టే అవకాశం వస్తే ఆ రోజు వదలదు. ఎందుకంటే యూ విల్ సీ ఫర్ ద అపాయింట్మెంట్. సీ దట్ దిస్. ఓకే, 1 2 3. One fellow is in ICU. He was about 300 kgs. 300 kg బరువు ఉన్నాడు. అతనికి 24 టాబ్లెట్లు ఇస్తున్నారు. అతనికి ఏం చెప్పారు తెలుసా? నువ్వు వెయిట్ లాస్ అవుతే కానీ నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఆడు ఐసీయూలో ఒక 5, 10, 15 అలా పెంచుకుంటూ పోయాడు. ఈ లాస్ట్ అబౌట్ 200 kg. అని డాక్టర్లు ఏం చేశారు తెలుసా? బాబు నువ్వు నీకు అసలు రోగం అయిపోయిందా బాబు? 24 టాబ్లెట్లు లేవు, 4 టాబ్లెట్లు ఇచ్చి పంపించారు. సో తప్పట్లో ఉన్న అంత ఇదన్నమాట. ఓకే, మీకు ఎప్పుడు తప్పట్లు కొట్టమన్నా కానీ తప్పట్లు కొట్టండి. ఓకే, ఎక్కడ దేనికి వెళ్ళినా కానీ తప్పట్లు కొడితే మీ బాడీ అంతా యాక్టివేట్ అయిపోతుంది. ఆల్రైట్. ఓకే, నౌ ఐసీయూలోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒరిజినల్ గా అలా కొడితే వేరే Okay, here we are all here in the airport. It's a beautiful place. It's a wonderful event and location, and that's why మనమందరం అంతా నవ్వులే పువ్వులే మిగిలేదు. అందుకని మీరేం చేయాలి? ఒరిజినల్ గా అయితే నేను ఎందుకు నవ్వుతున్నానో నాకు తెలియదు. ఇలా పెట్టండి. Okay. Sit down, no problem. Sit down, no problem. Sit down, sit down. Okay, okay. Why? Heart కి తెలియదు ఇది ఫేక్ నవ్వా రియల్ నవ్వా అనేటువంటిది. బట్ హార్ట్ విల్ స్టార్ట్ పంపింగ్ బెటర్. మీరు ఎప్పుడు నవ్వుతారో హార్ట్ కి అది ఫేక్ నవ్వా రియల్ నవ్వా అనేటువంటి డజంట్ మ్యాటర్. బట్ వాట్ ఇట్ డస్, pumping speed, pumping better. When the pumping better, all the problem will be solved. Blood circulation పెరుగుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. రైట్. అదే విధంగా మైండ్ కి తెలియదు ఇట్ ఇస్ ఎ ఫేక్ నవ్వా రియల్ నవ్వా అనేటువంటిది. బట్
మైండ్ విల్ స్టార్ట్ రిలీజింగ్ ద హ్యాపీ హార్మోన్స్, డోస్ అనేటువంటిది రిలీజ్ చేస్తుంది. అందుకని చెప్పి ఒకసారి కాబట్టి ఈసారి కూడా